బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? ప్రధాని నరేంద్ర మోదీ 4.0లో భాగంగా ప్రభుత్వం బీజేపీ సంస్థాగత వ్యవస్థలో భారీ మార్పులకు సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. ఈ నెల 20న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాకముందే కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగోసారి విజయం సాధించేందుకు మోదీ 4.0 మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇక మరి పార్టీలో సమూల ప్రక్షాళన దిశగా కూడా అడుగులు వేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్టీ రెండింట్లోనూ మార్పులకైతే కసరత్తులు నడుస్తూ ఉన్నాయి. ఇక మరి యువ నాయకత్వానికి పెద్దపీట వేయాలని నిర్ణయం, అనుభవజ్ఞులు, యువతకు సమాన ప్రాధాన్యం పార్లమెంటు సమావేశాలకు ముందే అమలు లక్ష్యంగా పెట్టుకున్నారని సమాచారం అందుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలకు కొత్త బాధ్యతల అవకాశం. పార్టీతో పాటు కేంద్ర మంత్రివర్గంలోనూ తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం. దక్షిణాది ప్రాతినిధ్యం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా ఇంట్లో 3 గంటల మంథనాలు కూడా జరిపినట్లు సమాచారం అందుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ముగ్గురు నేతల మధ్య సుదీర్ఘమైనటువంటి సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. కొత్త జాతీయ కార్యవర్గం, సంస్థాగత మార్పులు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, కొత్త బాధ్యతల కేటాయింపులపైన చర్చించినట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త జాతీయ టీంలో యువ నాయకులకు కీలక బాధ్యతలు, సీనియర్ నేతలకు ప్రాధాన్యం కొనసాగింపు, కేంద్రంలో ఉన్నటువంటి కొందరిని తిరిగి పార్టీ బాధ్యతల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి. కొందరు కేంద్ర మంత్రులకు జాతీయ పార్టీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందట. పార్టీ పార్లమెంటరీ బోర్డులో మార్పులు, కేంద్ర ఎన్నికల కమిటీలో కొత్త ముఖాలు, జాతీయ కౌన్సిల్లోనూ కీలక మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా కొనసాగుతూ ఉండగా తాజాగా మరో ఎంపీకి మోదీ కేబినెట్ చోటు దక్కే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. మరోవైపు బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కూడా పార్టీ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరికి కొత్త జాతీయ కార్యవర్గంలో కీలక పదవి దక్కే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక మరి సౌత్ ఇండియా పైన పట్టు కోసమైతే ఫోకస్ పెట్టినటువంటి బీజేపీ పెద్దలు తెలంగాణ నుంచి కొత్త వ్యక్తికి, ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధరేశ్వరి, కర్ణాటక నుంచి విజయేంద్ర, తమిళనాడు నుంచి ఇక మురుగన్, కేరళ నుంచి రాజీవ్ చంద్రశేఖర్కు జాతీయ టీంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలపైన చర్చ జరుగుతోంది. రైట్ పది, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, మోదీ 4.0లో భాగంగా మరి ఇక బీజేపీలో అయితే పెద్ద మార్పులు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే మరి అమిత్ షా ఇంట్లో కూడా 3 గంటల పాటు కొందరు కీలకమైనటువంటి నేతలు మీట్ అయ్యి ఇక మరి దానికి సంబంధించి డిస్కషన్ కూడా చేసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ప్రభాకర్? రాధాకృష్ణ, ప్రధాని మోదీ తెలంగాణకి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మోదీ 4.0గా
ప్రభుత్వాన్ని ఇక్కడ నిర్మించుకునే విధంగా కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంలోకి నిర్ణయాలు అమలు చేసేందుకు కూడా సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలకు కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. పార్టీ మంత్రివర్గంలోకి కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకుల మీద ప్రాధాన్యత దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది రాధాకృష్ణ. అయితే బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై కీలక మంత్రాంగం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తాజాగా పార్టీ చీఫ్ నితిన్ నబిన్ అదేవిధంగా అమిత్ షాతోని నివాసంలో సుమారు 3 గంటల పాటు కూడా సమావేశమైనటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే ఈ సమావేశానికి బీజేపీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా హాజరయ్యారనేది తెలుస్తూ ఉన్నది. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ ముగ్గురు నేతల మధ్య జరిగినటువంటి చర్చల్లో కొత్త కేంద్ర బృందం రూపకల్పనలతో పాటు భవిష్యత్ ఏదైతే రాజకీయ వ్యూహాలపై కూడా సమగ్రంగా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది రాధాకృష్ణ. అయితే నితిన్ నబిన్ నేతృత్వంలో కోర్ టీం ఏదైతే అనుభజ్ఞులైనటువంటి అంటే చాలా సీనియర్ నేతలతోని యువ నాయకులకు సంబంధించినటువంటి వారితోని ప్రాధాన్యం ఇవ్వాలనే దాని మీద కూడా ఈ భేటీలో నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో వివిధ పదవుల్లో ఉన్నటువంటి కొందరు నేతలని సంస్థాగత బాధ్యతల కోసం తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయన్న దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కొందరు మంత్రులకి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగిస్తారనే అంశంపైన కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతూ ఉంది. అదేవిధంగా పార్టీ పార్లమెంటరీ బోర్డుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ జాతీయ కౌన్సిల్లో కూడా కీలక మార్పులు జరుగుతాయనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. అయితే కీలక పదవులో ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులకు ప్రాధాన్యత దక్కుతుందనేది వినిపిస్తూ ఉంది. తెలంగాణ నుంచి ఎవరైతే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రస్తుతం వీరు కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర క్యాబినెట్లో అవకాశం కల్పించాలనే దాని మీద కూడా వార్త వినిపిస్తూ ఉంది రాధాకృష్ణ. అయితే బండి సంజయ్, కిషన్ రెడ్డిలను మంత్రులుగా కొనసాగిస్తూనే పార్టీ బాధ్యతలు కేటాయించినట్లుగా సమాచారం అంతా ఉన్నది. ఇక ఏపీకి సంబంధించి కూడా పురంధేశ్వరి కొత్త జాతీయ కార్యవర్గంలోకి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా తెలుస్తూ ఉన్నది. కర్ణాటక నుంచి విజయేంద్ర, తమిళనాడు నుంచి కూడా మురుగన్, కేరళ నుంచి రాజీవ్ చంద్రశేఖర్లకు జాతీయ టీంలో కొత్త బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారనేది వార్త వినిపిస్తూ ఉంది. మరి కొత్త కార్యవర్గం పైన వచ్చే వారం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది రాధాకృష్ణ. ముఖ్యంగా కొత్త నాయకులకైతే అవకాశాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి సీనియర్ నేతలు దీనిపైన ఏమైనా అసంతృప్తి చెందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? తప్పకుండా రాధాకృష్ణ, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సీనియర్ నేతలకు సంబంధించి కూడా పదవుల కోసం వారు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో చాలా ఆశలు పెట్టుకున్నారు కేంద్ర క్యాబినెట్లో, అదేవిధంగా జాతీయ స్థాయిలో వారు పనిచేయాలనే దాని మీద కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో కూడా పదవుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మరి ఇక్కడ ఏదైతే యువతకి అదేవిధంగా సీనియర్లు ఉన్నటువంటి వారు పనిచేసేటటువంటి నాయకులకి ఇస్తామనే దాని మీద కూడా ఇప్పుడు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ భేటీ తర్వాత ఎవరిని తీసుకుంటారు ఏంటి అనే దాని మీద కూడా పేర్లు బయట పెడితే మాత్రం బీజేపీలో చాలా వరకు కూడా అంతర్గత పోరు ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే చూస్తూ ఉన్నాం తెలంగాణ లాంటి ప్రాంతంలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలకే వర్గపోరు నడుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలని ఒకరిని క్యాబినెట్లో తీసుకోవడం కావచ్చు, అదేవిధంగా జాతీయ స్థాయిలో వారికి కొన్ని అవకాశాలు ఇప్పించడంలో ఎవరైతే ఆశావాహులు ఉంటారో వారికి దక్కకపోవడంతో కొంత వారు అసంతృప్తి చెందే అవకాశాలు ఉంటాయి, లేకపోతే పార్టీని విడేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి సో ఇది మరి ఏ విధంగా దారితీస్తుంది అనే దాని నుంచి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. దాంతోపాటు నితిన్ నబిన్ అదేవిధంగా సునీల్ బన్సాల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణకి సంబంధించి కూడా నేతలకి సంబంధించి రీసెంట్గా మనం చూసాము, వారు సభలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3 రోజుల పాటు వారు ఇక్కడ తెలంగాణలో పర్యటించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే తెలంగాణలో కొంతమంది గ్రూప్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది నేతల ప్రవర్తన పైన కూడా బన్సాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. తాను 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని, పార్టీలో ఎలాంటి సీనియర్ నాయకులను చెప్పుకోకుండా తిరిగేటటువంటి నేను
ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి దాని మీద కూడా చాలా అసంతృప్తిగా ఉన్నాను అనే దాని మీద కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరు ఎన్ని ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారనేది ముఖ్యం కాదని, పార్టీ కోసం ఎవరు ఎంత ఏం పని చేశారనే దాని మీద కూడా అర్హత ఉంటుందనే దాని మీద కూడా తను చెప్పుకుంటూ వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. 30 ఏళ్లలో రాజకీయంలో నేను ఉన్నాను, కానీ ఉన్నా కూడా ఎవరు ఏం పని చేస్తున్నారు అనేది ముఖ్యం అనే దాని మీద కూడా తనని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే తను మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు కొంత తెలంగాణ రాజకీయ బీజేపీ నాయకులకు సంబంధించి కూడా అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ముఖ్యంగా తను మాట్లాడినటువంటి మాటలు ఏవైతే వ్యక్తిగత పరపతికి సంబంధించి పెంచుకోవడమే మాత్రమే, అంటే ఈ పదవులు ఏవైతే వస్తున్నాయో బీజేపీ నాయకులకి ఇటు రాష్ట్ర స్థాయి కావచ్చు, కేంద్ర స్థాయి కావచ్చు, ఈ పదవులను కేవలం వ్యక్తిగతంగా వాడుకుంటున్నారు అనే దాని మీద కూడా బన్సాల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. తెలంగాణలో ప్రస్తుతం ఈ రాజకీయ నాయకులు బీజేపీ రాజకీయ నాయకుల తీరు ఇదే విధంగా కనిపిస్తుంది అనే దాని మీద కూడా తను భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో నాయకుల చుట్టూ తిరగడం ఆపాలని, సొంత నియోజకవర్గంలో పూర్తి స్థాయి నుంచి కూడా రాజకీయ బలాన్ని చేకూర్చాలి, బీజేపీని ప్రజల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా వెళ్ళే దాంట్లో తెలంగాణ బీజేపీ నాయకులు విఫలమవుతూ ఉన్నారు. అందుకే గత 2 ఏళ్ల నుంచి కూడా 2 టర్మ్స్ నుంచి కూడా అధికారంలోకి బీజేపీ రాలేకపోతూ ఉంది. రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ గెలవలేకపోతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు, బీజేపీ నాయకులు సరిగా పని చేయడం లేదు, కొంతమంది తీరు బాగాలేదు అనే దాని మీద కూడా బన్సల్ నాయకులు ఎవరైతే ఉన్నారో తన అసంతృప్తి భావాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇకనైనా వైఖరిని మార్చుకోవాలి, పదవుల కోసం పాకులాటలు కాదు, ఎవరికైతే ఆ నియోజకవర్గాల్లో పట్టుంటుందో, ఎవరైతే పని చేస్తారో సమర్థమైనటువంటి నాయకులకే రానున్నటువంటి భవిష్యత్తులో టికెట్లు అందుతాయి తప్ప కేవలం నాయకుల చుట్టూ నాయకుల పేరు చెప్పుకొని తిరిగితే టికెట్లు అందవు, టికెట్లు ఇవ్వరు, పనిచేసేటటువంటి నాయకులకి టికెట్లు ఇస్తాయనే దాని మీద కూడా తను మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఈ ప్రత్యేకమైనటువంటి దృష్టి, ఈ కామెంట్స్ చేసినటువంటి బన్సల్ నాయకులు ఎవరైతే ఉన్నారో దాని మీద మరి తెలంగాణ బీజేపీ నాయకులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మోదీ 4.0ని మరి ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో మరి నాయకులు ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు చూస్తున్న మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో దాదాపు 3 టర్మ్స్ గెలిచిందంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. కానీ కేంద్రంలో బీజేపీ ఉన్నా కూడా రాష్ట్రంలో పట్టు కోల్పోతూ ఉంది బీజేపీ పార్టీ. ఆ పట్టు కోల్పోకూడదనే దాని మీద కూడా ప్రధాని మోదీ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది వినిపిస్తూ ఉంది రాధాకృష్ణ. చూడాలి మరి రాష్ట్రంలో కొంత పార్టీ నాయకులకు సంబంధించి కూడా కీలక బాధ్యతలు ఇవ్వబోతూ ఉన్నారు. దాంతోపాటు కొన్ని రాష్ట్రాలకు సంబంధించి నేతలపైన కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది నాయకులు, జాతీయ నాయకులంతా కూడా. మరి ఇప్పుడైనా బీజేపీ నాయకులు వైఖరిని మార్చుకొని మరి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ ఏకదాటిగా పనిచేస్తారా, లేకపోతే విమర్శలు ఏమన్నా ఇదే విధంగా కొనసాగి ముందుకు వెళ్తాయనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. సో మోదీ 4.0లో భాగంగా దక్షిణాదికి అధిక ప్రాధాన్యతను ఇచ్చేటువంటి యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది బీజేపీ. మరి ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? ఖచ్చితంగా రాధాకృష్ణ, దక్షిణాది దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లోనే చాలా తక్కువ అంటే బీజేపీ పార్టీ పట్టు కోల్పోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. రాష్ట్ర స్థాయి నాయకులకి సంబంధించి కూడా ఎక్కువ వర్క్ చేయలేకపోవడం, పార్టీని ముందుకు తీసుకురావడంలో విఫలమవుతున్నటువంటి నేపథ్యాలు కావచ్చు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అధికారం చేదిక్కించుకోవాలనే దాని మీదనే ఫోకస్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ కావచ్చు, ఈ 2 రాష్ట్రాల మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్లు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు సంబంధించి కూడా వారిని జాతీయ స్థాయిలో పదవులకు తీసుకున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ బీజేపీ ఇంకా పుంజుకుంటుంది అనే దాని మీద కూడా బీజేపీ అగ్రనాయకులంతా కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి రానున్నటువంటి భవిష్యత్తులో మా బీజేపీకి కొంత ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇటు బీజేపీ నాయకులు మాత్రం ఖచ్చితంగా బీజేపీ రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం సాధిస్తుందనే దాని మీద కూడా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అటు ఏపీలో కూడా అలయన్స్లో ఉన్నది కాబట్టి బీజేపీ పార్టీ ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేటటువంటి నేపథ్యం ఉంటుంది అనే దాని మీద కూడా వారు కూడా చెప్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా
ఇస్తున్నటువంటి బడ్జెట్ విషయంలో కూడా గ్రామ స్థాయిలో తీసుకెళ్ళడానికి ఇప్పుడు అంతా కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇటు తెలంగాణ అటు ఏపీకి సంబంధించి కూడా మరి చూడాలి ఈ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఏ విధంగా దారి తీయబోతుంది, రానున్నటువంటి భవిష్యత్తులో అధికారం ఏమైనా దక్కుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఎస్, అంటే ఓవరాల్గా అంటే బీజేపీ ఈసారి ఖచ్చితంగా మోదీ 4.0లో భాగంగా అయితే ప్రధానమైనటువంటి కొన్ని మార్పులు తీసుకురావాలని చూస్తూ ఉంది. ముఖ్యంగా పార్టీలో సమూల ప్రక్షాళన, అంటే యువతకు ప్రధాన పాత్ర అది ప్రాధాన్యం ఇవ్వడం, ఇక మరి సీనియర్లకు పార్టీలో స్థానం కల్పించడం, ఇలాంటి మార్పుల పైన అయితే కసరత్తులు చేస్తూ ఉంది. యువ నాయకత్వానికి అయితే పెద్దపీట వేయాలనే ఆలోచన అయితే పెద్దగా కనిపిస్తూ ఉంది. మరి దక్షిణాది రాష్ట్రాలకు కూడా మరి మోదీ 4.0లో భాగంగా అయితే మరి కీలకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలనేది మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఆలోచనగా అయితే కనిపిస్తోంది. మరి అనుభవజ్ఞులు యువతకు సమాన ప్రాధాన్యం కల్పిస్తూ ఉంటే మరి ఖచ్చితంగా మరి అనుభవజ్ఞులు అంటే సీనియర్ నేతల్లో అయితే ఖచ్చితంగా ఒక రకమైనటువంటి అసహనం వ్యక్తమయ్యే అవకాశాలు కూడా మెరుగ్గా కనిపిస్తున్నాయి. దీనిపైన అసంతృప్తులు ఏర్పడి ముందు బీజేపీలో మరి పలు చీలికలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపైన మరి ముందు బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అసంతృప్తి పొందినటువంటి నాయకులను ఏ విధంగా బుజ్జగిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.